సహజంగానే వస్తుంటాయి. దానికి ఒక కారణం ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపించుకున్నారు. మరి అంత చేసి తర్వాత గెలిచారు కదా. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వం చేసే పనితీరు 2014-19లో చంద్రబాబు పనితీరు నచ్చలేదు, జగన్ కోటేశారు. 19-24లో జగన్ పనితీరు నచ్చలేదు, చంద్రబాబు కోటేశారు. ఇక్కడ సంకీర్ణమైంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ప్రజల యాంబిషన్. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తాను, ఇది వీళ్ళు మనకు రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే ప్రతి ఒక్కడు బుర్రలో పెట్టుకోవాల్సిన పాయింట్, మర్చిపోతున్న పాయింట్, తాత్కాలికంగా నడిచిపోతున్న పాయింట్. ప్రజల యాంబిషియస్ పీపుల్, ఆంధ్ర పీపుల్, కసితో ఉన్న ప్రజలు. ఈ కసితో ఉన్న ప్రజల కసి ఏంటయ్యా అంటే హైదరాబాద్ పోగొట్టుకున్నాం, ఏళ్ల తరబడి మనందరం కలిసి రూపాయి వేస్తే పోయినటువంటి హైదరాబాదు ఇవాళకి కూడా మన బంధువుల్లో బోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేస్తున్నదో ఉపాధి పొందుతున్నదో హైదరాబాద్లో ఉంటున్నారు. అట్లాంటి ఒక నగరం కావాలి అన్నటువంటి కసి. అది వచ్చేదాకా ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అది 25 ఏళ్ళు అవుతుందో 30 ఏళ్ళు అవుతుందో తెలియదు. ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ వచ్చేదాకా నేను అనేది అప్పటిదాకా నడుస్తూనే ఉంటది. ఆ తర్వాత ఆ నగరాన్ని ఎట్ట బాగు చేసుకోవాలని దాని మీద నడుస్తుంటది. ఇక్కడ మనకి ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అమరావతి కట్టేస్తే హైదరాబాద్ టైప్ లో అనుకున్నారు, ఓట్లేశారు. తీరా చూస్తే కట్టలేకపోయారు. కాబట్టి జగన్ ఓట్లేశారు, ఇతను చేస్తాడులే అనేసి, వీళ్ళు నాన్న చేశాడు కదా అని. తీరా చూస్తే ఇతను చేయలేక ఇతను శాంతం వదిలేసేసి వైజాగ్ అన్నాడు. పోనీ వైజాగ్ చేసేసి ఉంటే నేర్చుండేది. లీగల్ ఫైట్ అయ్యి జనానికి అనవసరం. నువ్వు కోర్టులో కొట్టుకు చేస్తావా, ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి కూర్చుని ఉంటే ఎవడాపొచ్చాడు? నువ్వు వెళ్ళలేదు ఎందుకని? చివరి రోజు దాకా ఎందుకు సాగదీసావు? ఎన్నిసార్లు ముహూర్తాలు? అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే అక్కడే అదే నాటకం. స్వార్థానికి చాచి చెంపు దెబ్బ కొట్టారు అంతే. ఓవర్ ఎక్స్పెక్టేషన్.